హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండీ! వినాయక చవితి స్పెషల్‌గా నాకు వచ్చిన ఒక మంచి ఐడియాని మీకోసం షేర్ చేస్తున్నానండి. స్వామివారి కోసం సింపుల్‌గా ఒక సింహాసనం అనేది తయారు చేశానండి. చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంక చూడండి, ఫస్ట్ మనకైతే ఒక బాక్స్ కావాలి. నేనైతే నా దగ్గర అయిపోయిన బిస్కెట్ల బాక్స్ ఉంటే దాన్ని తీసుకున్నానండి. బాక్స్ లోపల ఖాళీగా ఉంటే వంగిపోతుంది కదా పైన మనం వెయిట్ పెట్టినప్పుడు. అందుకే నేను పేపర్‌లన్నీ బాగా నలిపేసి ఇలా బాల్స్‌లాగా తయారు చేసి బాక్స్‌లో ఫిల్ చేసి మళ్ళీ ఈ విధంగా బాక్స్‌నైతే క్లోజ్ చేసేస్తున్నాను. హాట్ గ్లూ పెట్టేసి ఈ విధంగా క్లోజ్ చేసేసానండి. ఇదే విధంగా స్వీట్స్‌కొచ్చే బాక్సులు ఉంటాయి కదండీ! వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడింకా బాక్స్ పైన మనం కొంచెం కవర్ చేసుకోవడానికని నా దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని కట్ చేస్తున్నాను. కట్ చేసి అతికించేసానండి హాట్ గ్లూ పెట్టేసి. అతికించేయడం చాలా ఈజీయే కదండీ! అందుకే నేనింకా ప్రత్యేకంగా చూపించలేదు. ఇలా బ్లౌజ్ పీసే కాదండి, మీ దగ్గర ఏమైనా కొంచెం షైన్ అయ్యే ప్లాస్టిక్ కవర్స్ అవి ఉంటాయి కదా! వాటినైనా సరే ఈ విధంగా అతికించుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సింది థర్మాకోల్ షీట్ అండి. థర్మాకోల్ షీట్ లేకపోతే కార్డ్‌బోర్డ్ షీటే కాస్త మందంగా ఉండేది తీసుకోండి. నా దగ్గర థర్మాకోల్ షీట్ ఉందండి. దాన్ని ఈ విధంగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకున్నాను. తర్వాత మనకు కావాల్సింది మామిడాకులండి. ఆకులు మంచి కలర్‌లో ఉన్నవి తీసుకోవాలి. లేత ఆకులైతే కొంచెం మనకి యెల్లోయిష్‌గా ఉంటాయి. అవి కాకుండా కొంచెం డార్క్ కలర్‌లో ఉన్నవి, డార్క్ గ్రీన్ కలర్‌లో ఉన్నవి తీసుకొని వాటిపైన డస్ట్ అది ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఒక టిష్యూతో తుడుచుకోవాలి. ఆకులన్నీ ఇంచుమించు ఒకే సైజు ఉండేలాగా తీసుకోవాలి. అలా అన్నీ శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడింకా థర్మాకోల్ షీట్ పైన ఒక్కొక్క ఆకుని ఈ విధంగా పెట్టేసి దానిపైన ఒక చామంతి పువ్వుని పెట్టి టూత్ పిక్‌తో ఈ విధంగా గుచ్చాలండి. ఆకు, చామంతి పువ్వు 2 కలిపి ఈ విధంగా గుచ్చితే మనకి ఒకేసారి సరిపోతుందండి. చూడండి, ఎక్స్ట్రా ఉన్న పుల్లనైతే నేను కట్ చేసి తీసేసాను. ఇప్పుడింకా ఆకును కూడా కట్ చేయాలి. అలాగే రెండో ఆకుని పెట్టేటప్పుడు ఈ విధంగా చామంతి పువ్వుకి కింద వైపున, అలాగే కింద ఉన్న ఆకుకి పై వైపున వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకోవాలండి. అలా రిపీటెడ్‌గా మనం ఆకులు, పువ్వులు అలాగే టూత్ పిక్ సహాయంతో చక్కగా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా గుచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మామిడాకును కూడా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడింకా మనకి మంచి షేప్ అయితే వస్తుంది. చూసారు కదా! ఈ విధంగా వస్తుందండి. ఎంత బావుందో కదా! తర్వాత గులాబీ పూలు తీసుకొని కాడలు తీసేసి మళ్ళీ టూత్ పిక్ సహాయంతో ఈ విధంగా గుచ్చుకుంటూ వెళ్ళాలి. గులాబీ పువ్వు పెట్టిన తర్వాత ఎంత బావుందో కదండీ! కలర్‌ఫుల్‌గా మనకి గ్రీన్ కలర్, యెల్లో కలర్, ఆ తర్వాత పింక్ కలర్ చాలా బావుంది కదా! మళ్ళీ ఇక్కడ మిడిల్‌లో గ్యాప్ ఉంది కదండీ! ఆ గ్యాప్‌లో కూడా చామంతి పూలతో ఫిల్ చేసేద్దాం. ఇప్పుడింకా చాలా బావుంటుందండి. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అయితే ఎంత అందంగా ఉంటుందో. ఇలా మనం ముందు రోజు నైటే తయారు చేసుకోవచ్చండి. ఏమీ కాదు. పొద్దున్నే పూజ, ప్రసాదాలు ఇలా డెకరేషన్ అలా అన్నీ ఒకేసారి అన్నా మనకి పని హడావుడైపోతుంది కాబట్టి చక్కగా ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడింకా బాక్స్‌కి హాట్ గ్లూ పెట్టేసి ఈ విధంగా ఫ్రేమ్‌ని, బాక్స్‌ని అతికించేస్తున్నానండి. ఇప్పుడు అది బాక్స్ కాదండి. చక్కగా స్వామివారికి ఒక పీటలాగా అనమాట. ఇది ప్లెయిన్‌గా ఉందని చెప్పేసి నా దగ్గర లేస్ ఉందండి. ఏదో డ్రెసెస్‌కి తెచ్చిన లేస్ అయితే మిగిలిపోయింది. దాన్ని ఈ విధంగా మళ్ళీ హాట్ గ్లూ పెట్టేసి ఇలా అతికించేసాను. ఇప్పుడింకా చివరిగా చూస్తే నాకు పీటకి ముందు వైపున అలా ప్లెయిన్‌గా ఉంటే నచ్చలేదండి. అందుకే డబుల్ సైడెడ్ టేప్‌ని పెట్టేసి చామంతి పూలైతే ఇలా అతికించాను. ఇప్పుడింకా చాలా అంటే చాలా బావుంది చూడండి. ఇలా తయారు చేసుకొని చక్కగా మట్టి వినాయకుడిని పెట్టి మీరు సంతోషంగా పూజ జరుపుకోండి. ఈ ఐడియా ఎలా ఉందో కూడా తప్పకుండా చెప్పండి. అలాగే వీడియోని కూడా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.